టీచింగ్ అని చెప్పి పెట్టండి. జస్ట్ పెట్టి కింద మిగిలిన వాళ్ళు పెట్టండి, ప్యాట్రిక్ కూడా పెట్టండి. ప్యాట్రిక్ మీ అందరు వెస్ట్ ఏజియల్ టీం పెట్టినా పర్లేదు, దాంట్లో పెద్ద పెద్ద ఎక్కడ సీక్రెట్ లేవు కదా, మిగిలిన వాళ్ళు అందరూ ఉంటారు. అండ్ క్యూహెచ్పిది ఉంది చూడండి, అది క్యూకి వెళ్ళాయి. డోంట్ నో, నాకు డిఫరెన్స్ ఏంటో తెలియదు కానీ ముందు దానికి గ్రూప్ మాస్టర్లో చూసిన అంతే ఉంది, నేను డ్రాప్ చేసిన దానికి ఇప్పుడు నిన్న డ్రాప్ చేసిన వాటికి అంతే ఉంది. క్యూహెచ్పి ఇండివిజువల్ అంతే ఉన్నాయి, బట్ నిన్న డ్రాప్ చేసినవి అయితే వెళ్ళాయి అనమాట. కృష్ణ క్రైటీరియా మీట్ కాలేదన్నారు కదా ముందు డ్రాప్ చేసిన వాటికి. నేనైతే చేసాను, అవి అయితే వెళ్ళాయి. దేనికి? క్యూహెచ్పి మనకి దేనికైతే వెళ్ళాలో కరెక్ట్ ఆ క్యూకి వెళ్ళాయి. క్యూహెచ్పి అడ్జస్ట్మెంట్, ఎన్డిపిహెచ్ అడ్జస్ట్మెంట్ ఫెయిల్యూర్, అవి ఎన్డి కదా, ఎన్డివి. ఎన్సీది ఇంకా మనకి చెప్పలేదు కదా ఏక్యూ అనేది. ఇప్పుడు ఎన్సీవి అయితే దాంతో పాటు రిక్వైర్మెంట్ క్వశ్చన్స్ ఉంటే మాట్లా ఓకే వెళ్తే ఓకే అండి, ఎన్డి పని చేస్తే ఓకే కదా. సచ్ ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు ఈ ఎవ్రీ ట్రాకింగ్ కేస్ కి మెంబర్ చేంజ్ చేయాలని జస్ట్ క్లెయిమ్ నెంబర్ చేస్తే సరిపోతుందా? అంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను, రెగ్యులర్ యాక్షన్స్ కి అక్కడ మనం యాక్చువల్ గా ట్రాకింగ్ కేసెస్ గా డమ్మీ దాన్ని తీసుకుంటాం, అంటే పెద్ద వ్యాలిడ్ ఇవ్వాల్సిన పని. కానీ కొన్ని ఉన్నాయి కదా, క్లోజ్ చేస్తున్నప్పుడు ఏదో సబ్ లైన్ కోడ్ ఆర్ ఉండకూడదు, ఆ లాజిక్ అంతా చెక్ చేస్తున్నారు లేదు తెలియదు. తెలియనప్పుడు ఇక మనం అదేనా ట్రై చేయటం, అలాగా ట్రై చేసి క్లైమ్ కొద్దిగా ఏదన్నా క్లైమ్ వ్యాలిడ్ క్లైమ్ నెంబర్ తీసుకొని ఎక్స్ఎంఎల్ చేసి ఏదన్నా క్యూ క్లైమ్లు అవి ఉంటాయి కదా, సబ్ లైన్ కోడ్ ఆర్ ఉన్నాయి, అదేమన్నా వస్తుందేమో అవన్నీ చూడటమే కదా. లేదా స్వప్నాన్ని అడిగి స్వప్నతో మీటింగ్ పెట్టుకొని ఓకే ఇది చేయండి, మరి ఇది మనం ఆటో అంటే ఆటో అంటే ఏంటి, సిఎల్ అని డ్రాప్ చేస్తే సరిపోతాయి ఎక్స్ఎంఎల్. దాంట్లోకి వెళ్ళిపోయి మనం ఆ ఈఏఎస్ లోకి వెళ్ళి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ ఆటో క్లోజ్ అయిన ఏమన్నా ఉన్నాయా సిఎల్ అని చెప్పి యాక్షన్ చేసినప్పుడు కూడా సిఎల్ అని వెళ్తుంది కదా మామూలుగా క్లోజ్ అనేది. రెగ్యులర్ దాన్ని సిఎల్ అని డ్రాప్ అప్డేట్ చేసి చేయటమే కదా. చేస్తే అలా అవుతుందా లేదా అని కొన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ వేయటమే. ఇంకోటి, నేను నాకు టైం ఉన్నప్పుడు నేను వెళ్ళి రికార్డ్ స్క్రీన్ షాట్స్ అది వ్యాలిడేట్ చేస్తాను, కానీ ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ తెలుసు కాబట్టి దాని ప్రకారం కావాలంటే మినిమం రిక్వైర్మెంట్స్ పెట్టి ఒక స్క్రీన్ షాట్ ఎక్స్ట్రా పెట్టుకుని దండగలేదు. మళ్ళీ ఎవరో వచ్చి మనకి అది చేయలేదు ఇది చేయలేదు అని దాని దాకా మనం తెచ్చుకోవద్దు. అది ఓకే బై మిస్టేక్ జరిగితే ఓకే పెట్టినలా అంటాం, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఇది చేయలేదు అది చేయాలంట, అవి కొద్దిగా చూసుకోండి. ఇప్పుడు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మిస్టేక్స్ అవుతాయి. టాస్క్లు అప్డేట్ చేసుకోవటం, ప్లస్ టాస్క్లు అప్డేట్ చేసుకోవటం, ఆ షేర్ పాయింట్ లో అప్లోడ్ చేయటం, టెస్ట్ రిజల్ట్స్ పంపించుకోవటం, అలాంటివి నీట్గా పెట్టుకోండి. పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే నేను అదే ఎన్డివి క్యూహెచ్పి డ్రాప్ చేసినప్పుడు మెంబర్ సేమ్ నుంచి జస్ట్ క్లెయిమ్ మెంబర్స్ సేమ్ అదే క్లెయిమ్ డ్రాప్ చేస్తూ డ్రాప్ చేశానమాట. అది ఓకేనా, లేదంటే ఎవ్రీ క్లెయిమ్ కి మెంబర్ చేంజ్ చేయాలా? ట్రై చేయండి, అది ట్రయల్ అండి. వాటికి చేంజ్ చేయాల్సి వస్తుందేమో, మీరు ఆటో క్లోజ్ అదే క్లోజ్డ్ అది ఉన్నాయి కదా, ఇప్పుడు దాన్ని పంపించినప్పుడు మెంబర్ క్లోజ్ అయినప్పుడు అది నాకు తెలియదు. యాక్చువల్ గా యాక్షన్స్ వర్క్ చేసాం వేరే చేసాం, కానీ ఇది చేసినప్పుడు నాకు తెలియదు ఆటో క్లోజ్ అంటే మనం ఎక్స్ఎంఎల్ క్లోజింగ్ కూడా వస్తుందని, సిస్టమాటిక్ క్లోజ్ కూడా ఎక్స్ఎంఎల్ వస్తుందని అది నాకు తెలియదు. ఈ లాజిక్ వస్తే ఇనీషియల్ గా పైన సిఎల్ అని ఉంటుంది అంతే, ఎక్స్ఎంఎల్ ఓన్ వస్తుంది అనుకుంటా, ఓన్ వచ్చిన దగ్గర సిఎల్ అని ఉంటుంది అనుకుంటారు. చేసి మనం డ్రాప్ చేయటమే. ఎప్పుడు యాక్చువల్ గా ఓపీఎల్ లాంటికి మనం ఏం వ్యాలిడా కాదా అనేది చెక్ చేయము. ఎక్కడ వాళ్ళు ఏది పంపిస్తే అది జస్ట్ క్రియేట్ చేస్తాం. రియల్ టైంలో ఒరిజినల్ వస్తుంది. ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో దాన్ని కూడా ట్రై చేయటమే. ఇప్పుడు ఒక ఎక్స్ఎంఎల్ డ్రాప్ చేశారు, డ్రాప్
డ్రాప్ చేసి సెకండ్ది సిఎల్ అని పెట్టి డ్రాప్ చేస్తారు. వర్కౌట్ అయిందనుకో, వర్కౌట్ అయింది. వర్కౌట్ కావట్లేదు అనుకో ఏమన్నా మెంబర్ చేంజ్ చేయాలా, అది వ్యాలిడ్ డ్రాప్ ఎక్స్ఎంఎల్ చేంజ్ చేసుకుని దాన్ని ట్రై చేయటం అది. అలాగే అది ఏదైనా చూసుకొని చేయటమే అది. ఇది చేయాలి అది చేయాలనేది మనకి తెలియదు కదా. లాజిక్ ఏంటంటే వాళ్ళు ఏది ఇస్తే అది క్రియేట్ చేస్తాం అనేది అంతే. వ్యాలిడేషన్స్ అయితే దేనికి లేవు. బట్ హెడర్ లెవెల్లో వచ్చిన మెంబరు హెచ్సిసిఐడి ఆర్ ద మెంబర్ నంబరు ప్లస్ హికిన్ నంబరు, మెడికేర్ ఐడి ఇవి చేంజ్ అవ్వాలి. కేసు అయితే క్రియేట్ చేయాలంటే డూప్లికేట్ కాకుండా ఉండాలంటే అది లాజిక్ కదా అంతే. వచ్చాయి కేసెస్ అయితే వచ్చాయి. సేమ్ మెంబర్ డూప్లికేట్ లాజిక్ ఏంటంటే మీకు సేమ్ క్లైమ్ వచ్చినప్పుడు ఇది ఇగ్నోర్ అవుతుంది. ఒకవేళ కనుక ఎర్రర్ వస్తే కేసు క్రియేట్ కాదు, బట్ ఆ ఎర్రర్ దానికి అపెండ్ అవుతుంది. అది అదే లాజిక్, మామూలు రెగ్యులర్ లాజిక్. టెక్సీ నేను చేస్తానండి. అది ఆల్రెడీ కొన్ని క్లైమ్స్ డ్రాప్ చేశాను. అది వర్కింగ్ చేసేటప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయి. వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చిందని మనం రీసెర్చ్ చేసుకోవటమే. అది ఒకటికి రెండు చూసుకుంటే వెళ్తామే. మనం చేసే ప్రాసెస్ లోనే మనకు వస్తుంది. అది ఏ ఇష్యూ మనం కోఆర్డినేట్ చేసుకోవాలి ఏది అనేది కూడా కొద్దిగా అది అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ప్రతిదీ అన్ని పద్ధతులు కోఆర్డినేట్ చేసుకోలేం కదా. అప్పుడు పక్కన వాళ్ళ టైం కూడా ఇది అవుతుంది కదా. కాకపోతే ఏది మనం చేసుకోవచ్చు, ఏది మనం వేరేది ఏమంటాం, ఫ్యూ థింగ్స్ మనం మేక్ షూర్ చేసుకోవాలి కదా. అప్పుడు ఒక క్లైమ్ హిట్ కాలేదు, మనం వేసేది కరెక్టే కదా, వేసినా కూడా వస్తుంది. ఓకే, అప్పుడు మనం ఏంటనేది ఇష్యూ డెవలపర్ దాకా వెళ్ళాలి. కానీ ముందే క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, అది చూసుకుంటాలి కొన్ని. సెప్టెంబర్ రిలీజ్ మనకి రిగ్రెషన్ అది ఓకే కదా. అది ఓకే. ఇంకొక క్వశ్చన్ అండి, ఎన్జివిహెచ్ది ఒక కేసు పీసీఐ ఒప్పిది ఒకటి ప్రొవైడర్ ఇన్స్టిట్యూషన్ కేసు డ్రాప్ చేశాను. దాంతో క్యూకి వెళ్ళింది, కరెక్ట్ అయిన ట్రాకింగ్ కేసు డ్రాప్ చేసి అదంతా ఓకే. బట్ మనకి క్వెస్ట్ లో కానీ డైమండ్ లో కానీ ప్రొఫెషనల్ దాంట్లో వస్తుంది. అది ఏమేసారు? అది నాకు అర్థం కాల. ఎన్డిపిహెచ్ రిలేటెడ్ అది ఇది ఏం డ్రాప్ చేశారు? ఇన్స్టిట్యూషనల్ డ్రాప్ చేశాను ఒకటి, క్లెయిమ్ బీసీఐ. క్వెస్ట్ లో మనకి అది ప్రొఫెషనల్ అని వస్తుంది క్లెయిమ్ టైప్ లో. క్లెయిమ్ టైప్ ఎక్స్ఎంఎల్ ఇన్స్టిట్యూషనల్ అని వచ్చిందా? మీరు అక్కడ అది చేంజ్ చేయలేదేమో. మీరు ఎక్స్ఎంఎల్ మోడిఫై చేశారు కదా, అంతేనా? మరి ఎక్స్ఎంఎల్ మోడిఫై చేసినప్పుడు ఫీల్డ్ ఎక్కడో ఇదైందేమో. అప్పుడు మీరు పోయి అంటే ఇది ఐఏఎస్ లేదన్న పాతది ఇన్స్టిట్యూషనల్ దానికి ఉన్నాయేమో చూడండి ఆ ఎక్స్ఎంఎల్స్. లేదా దీన్ని మీరు మాడిఫై చేసే దాంట్లో ఎక్కడో క్లైమ్ టైప్ ఎక్కడో చోట ఆ పి అనే ఉండి ఉంటుంది. అది అందుకే అది ప్రొఫెషనల్ అని వస్తుంది. అది మీరు అది ఎక్స్ఎంఎల్ క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, ఏ ఫీల్డ్ లో వస్తుంది అనేది. మళ్ళీ బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి ఫీల్డ్స్ చూసుకోవటం, అది ఎందుకు వస్తుంది అనేది అలా చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. మీరు మాడిఫై చేశారు కదా, మాడిఫై చేసినప్పుడు మీరు మిస్ అయి ఉంటారు. మాడిఫై చేసిన వస్తుంది అంటే అప్పుడు మీరు ఎక్స్ఎంఎల్ చూసుకోవాలి. మరి అది మరి క్రాస్ చెక్ చేసుకో అనేది. అది త్వరగా అయ్యే ప్రాసెస్.